జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించారు. జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె భాస్కర్, కేఆర్సీసీ డిప్యూటీ కలెక్టర్ ఎల్ దేవకీదేవి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం ముక్కంటిలు స్వీకరించారు. ప్రజల దగ్గర నుండి అర్జీలను స్వీకరించి నిర్ణీత సమయంలోగా సమస్యలను పరిష్కారం చేస్తామని వారికి భరోసానిచ్చి వేసవి దృష్ట్యా త్వరితగతిన ప్రజలను తిరిగి ఇంటికి పంపించాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి మాట్లాడుతూ పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లలో అందిన అర్జీలు నిర్ణీత సమయంలో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, అర్జీలు నాణ్యతతో అర్జీదారులు సంతృప్తిని చెందే విధంగా పరిష్కారం చూపాలని ఆదేశించారు. ప్రతి ఫిర్యాదును సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలని, అవసరాన్ని బట్టి క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలించి పరిష్కారం చూపాలని అన్నారు. అర్జీలు పునరావృతం కాకుండా నాణ్యతతో పరిష్కరించాలని, ఎటువంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా ఫిర్యాదుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. దెందులూరు మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన పర్వతనేని రంగారావు ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి మంచి సేవలు అందించారని, అలాగే పెసలు, మినుము తదితర పంటలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొనుగోలు కేంద్రాలు పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, జిల్లా కలెక్టరేట్ ఏఓ ఎన్వి నాంచారాయ, జిల్లా కలెక్టరేట్ సూపరింటెండెంట్లు తదితర ఉద్యోగులు పాల్గొన్నారు. Double 0